హలో వివర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. ఈ రంజాన్ మాసంలో ఇఫ్తియార్ కోసమని మేము తెచ్చుకుంటూ ఉంటామండి. అయిపోతే మళ్ళీ తెస్తూ ఉంటామండి. ఈ నెల చివరి వరకు ఇంతేనండి. మనందరికీ తెలుసు, ఖర్జూరాలు, ఆల్మండ్స్, జీడిపప్పు, ఇంకా కావాలంటే కిస్మిస్ అవన్నీ తెచ్చుకుంటారండి. అంజీరా ప్రస్తుతం ఇవి తీసుకొచ్చారండి. మా వ్యూవర్స్ కోసం ఈ చిన్ని వీడియో ప్రజెంట్ చేస్తున్నానండి. మా వ్యూవర్స్కి చూపించకపోతే నాకు సరదాగా ఉండదండి. అందుకని చెప్పండి, మా వీడియోని తప్పకుండా తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. మా ఛానల్ని గ్రో చేయండి వ్యూవర్స్. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో నేను వీడియోస్ పెడుతూ ఉంటానండి. మా వ్యూవర్స్ కోసం తప్పకుండా తిలకిస్తారు, లైక్ చేస్తారు, షేర్ చేస్తారు అని చెప్పే అభిలాషతో ఈ వీడియోని కూడా తిలకించండి వ్యూవర్స్. మీకోసం ఈ చిన్ని ప్రయత్నం అండి. వేయండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. చూస్తున్నారు కదండి, ఇవి బీరకాయ పీసెస్ అండి. మనందరికీ తెలుసు, వీటితో ఎన్నో వెరైటీస్ చేస్తారండి. పప్పులు వేస్తారు, ఇగురు చేస్తారు, ఫ్రై చేసుకుంటారు, మిక్సింగ్గా కూడా కర్రీస్లో వాడతారు. కానీ నేను సింపుల్గా, వెరైటీగా, న్యాచురల్గా ఒక కర్రీ తయారు చేయబోతున్నానండి. మా వ్యూవర్స్ కోసం ప్రత్యేకంగా తిలకించండి. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టానండి. బీరకాయ పీసెస్ని, పెద్ద ఉల్లిపాయలు, ఉప్పు, పసుపు, కారం అండి. చూస్తున్నారు కదా, వెరీ న్యాచురల్గా, హెల్తీగా మన ఈ కర్రీ ఉండబోతుందండి. తప్పకుండా తిలకిస్తారు కదా. చూస్తున్నారు కదండి, గుంట గరిటెడుగులో సగం వరకు ఆయిల్ అండి. అన్నీ ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసేసానండి పాత్రలో. ఇక ఇప్పుడు ఆయిల్ కూడా ఇందులో యాడ్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా, ఇక ఇందులో ప్రత్యేకంగా ఏమీ చేర్చనండి. అన్నీ మిక్స్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేస్తానండి. పైన ప్లేట్ యాడ్ చేసేసి ఈ విధంగా మనం ఏ విధమైన వాటర్ కూడా వేయలేదు కదండి. చూడండి బీరకాయలో ఎంత వాటర్ వచ్చిందో. ఈ వాటర్తోనే ఇక మన ఈ బీరకాయ కర్రీ పొడి పొడిగా అయిపోతుందండి. వెరీ హెల్తీ, న్యాచురల్ అండి. మనందరికీ తెలిసేమో, కానీ మా వ్యూవర్స్ కోసం మాకు తెలిసిన ఈ చిన్ని కర్రీని ప్రజెంట్ చేస్తున్నాను వ్యూవర్స్. తప్పకుండా తిలకిస్తారు కదా. బై అండి. చిన్ని చిన్ని వీడియోస్ అయినా మా వీడియోస్ని తప్పకుండా తిలకిస్తారు మా వ్యూవర్స్ అనే అభిలాషతో ఈ విధంగా ప్రజెంట్ చేస్తున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. హలో వ్యూవర్స్, మీకోసం ఇప్పుడు నేను ఒక వెరైటీ చూపించబోతున్నానండి. తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మీకు తెలిసి ఉండవచ్చు, తెలియకపోవచ్చు, కానీ నేను మీకోసం ఈ వెరైటీ తయారు చేస్తున్నానండి. తప్పకుండా తిలకిస్తారు కదా. వెరీ సింపుల్ ప్రాసెస్తో నేను ఇప్పుడు తయారు చేస్తున్నానండి. పెద్ద ఉల్లిపాయ పీసెస్, క్యారెట్, ఆయిల్, అల్లం చిన్నుల్లిపాయల పేస్టు అన్నీ కుక్కర్లో యాడ్ చేశానండి. ఒక పెద్ద గరిటెడు ఆయిలు, పెద్ద ఉల్లిపాయ పీసెస్, క్యారెట్ పీసెస్ యాడ్ చేశానండి. నెక్స్ట్ ఒక టమాటాని చిన్న పీసెస్ లాగా కట్ చేసి యాడ్ చేశానండి. అన్నీ ఈ విధంగా లవంగాలు, దాల్చిన చెక్కతో ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్ అండి. మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ఇప్పుడు నేను
వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నానండి సింపుల్గా. అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అండి, చూస్తున్నారు కదా. 2 టేబుల్ స్పూన్స్ అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ యాడ్ చేశానండి. అది కూడా ఫ్రై చేస్తున్నానండి. చూస్తున్నారు కదండి, ఏ విధంగా మన పెద్దల్లిపాయ పీసెస్, క్యారెట్, లవంగాలు, దాల్చిన చెక్క, అల్లం చిన్నుల్లిపాయల పేస్ట్ అన్నీ మిక్స్ అయిపోయి ఈ విధంగా ఫ్రై అవుతున్నాయండి. ఇక నెక్స్ట్ మనం వాటర్ యాడ్ చేసుకుందామండి ఈ ఫ్రైలో. వాటరు 4 కప్స్ వాటర్ యాడ్ చేశానండి. ఇక దానికి సరిపడా 1 టేబుల్ స్పూను అండ్ హాఫ్ ఉప్పు యాడ్ చేశానండి. కొద్దిగా కలర్ అండి, చూడటానికి కలర్ఫుల్గా ఉంటుందని చెప్పేసి ముందుగా మనం నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేశానండి. చూస్తున్నారు కదండి, వెరీ సింపుల్ ప్రాసెస్తో మన ఈ డిష్ రెడీ అవుతుందండి. అదేనండి వెజిటబుల్ బిర్యానీ అండి. కావాలనుకుంటే మరి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి. మా ఇంట్లో ఉన్నవి యాడ్ చేశానండి. ఇక కుక్కర్ని లాక్ చేస్తామండి. తర్వాత 4 విజిల్స్ ఆఫ్టర్ మన ఈ వెజిటబుల్ బిర్యానీ రెడీ అవుతుందండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో మనం ఈ వెజిటబుల్ బిర్యానీ 10 నిమిషాల్లో తయారు చేసుకున్నామండి. ఇలా తయారైందండి. మా ఈ చిన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి వ్యూవర్స్. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మా వీడియోని చూసి నవ్వుకోకుండా మా వీడియోని తిలకించండి వ్యూవర్స్. ఇది చప్పడి పప్పు అండి. 1 గంట ముందుగా కందిపప్పు నానబెట్టేసి 1 కప్పు, అందులో చింతపండు 1 రేఖ, కొద్దిగా ఉప్పు వేసి కుక్కర్ లాక్ చేశానండి. 4 విజిల్స్ ఆఫ్టర్ ఈ విధంగా తయారైందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో నెయ్యితో కలిపి పెడితే పిల్లలు బాగా ఇష్టంగా తింటారండి. ఏదో చిన్ని వీడియో మా వ్యూవర్స్ కోసమని ఈ విధంగా ప్రజెంట్ చేశాను వ్యూవర్స్. మా వీడియోని తిలకించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా తిలకిస్తారు కదండి మా ఈ చిన్ని వీడియోని. వెరీ సింపుల్ ప్రాసెస్ అయినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చప్పడి పప్పు. దీన్ని మీఠీ దాల్ అని కూడా అంటారండి. చూస్తున్నారు కదా. బై అండి. హలో వ్యూవర్స్, నమస్తే అండి. మీకు టేస్టీ కర్రీ వీడియో చూపించబోతున్నానండి. మా వీడియోని తప్పకుండా తిలకించండి వ్యూవర్స్. మీకు నచ్చుతుందనే అనుకుంటాను. చూస్తున్నారు కదా, ఇవి ఫిష్ పీసెస్ అండి. చక్కగా వాష్ చేసి ఉప్పు పసుపుతో పక్కన పెట్టామండి. ఇక అల్లం చిన్నుల్లిపాయల పేస్టు, పెద్దల్లిపాయలు, పచ్చిమిర్చి ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేస్తున్నామండి. వెరీ సింపుల్ ప్రాసెస్తో ఇప్పుడు మనం ఈ కర్రీని తయారు చేద్దామండి. చేస్తున్నారు కదా. ఇందులో ఇప్పుడు కోకో పౌడర్ యాడ్ చేసామండి. మన ఇష్టం అండి, హెచ్చు తగ్గులతో మనం యాడ్ చేసుకోవచ్చండి. మేము మాత్రం 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసామండి. పసుపు అండి,
ఇకపోతే ఉప్పు కూడా యాడ్ చేయొచ్చు. రెడ్ చిల్లీ పౌడరు హెచ్చు తగ్గులు చూసుకొని తర్వాతైనా మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చండి. మేము ఉప్పు, పసుపు, కారం అన్నీ యాడ్ చేసామండి. కోకో పౌడర్, అల్లం చిల్లి పేస్ట్ అన్నీ యాడ్ చేసేసామండి. ఇక మనం వాష్ చేసి పక్కన పెట్టుకున్న ఈ ఫిష్ పీసెస్ని అందులో యాడ్ చేస్తున్నామండి. ఫిష్ కర్రీ తొందరగానే అయిపోతుందండి, ఎక్కువ టైం తీసుకోదు. ఫిష్ పీసెస్ కొద్దిసేపు అలాగా ఆ మసాలాలతో ఫ్రై అయ్యాక ఇక మనం నానబెట్టుకున్న చింతపండు గ్రిల్ అదేనండి పులుసుని యాడ్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా. ఈ విధంగా మన అంచనా, మన టేస్ట్ని బట్టి చింతపండు పులుసుని యాడ్ చేసామండి. అన్నీ మిక్స్ చేసి ఇక ఈ గ్రిల్తో పాటు ఫిష్ పీసెస్ని 2 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకుందామండి. కొన్ని కొరియాండర్ లీవ్స్ యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, మన ఈ ఫిష్ గ్రిల్లు చక్కగా కుక్ అవుతుందండి, రెడీ అయిపోతుందండి 2 నిమిషాల్లో. బయ్యండి. హలో వ్యూవర్స్, చూస్తున్నారు కదండి, మీకోసం ఒక సర్ప్రైజింగ్ డిష్ అండి. మనందరికీ తెలిసిందే, కానీ మా వ్యూవర్స్ కోసం నేను ప్రత్యేకంగా ఈ చిన్ని వీడియో రూపంలో ప్రజెంట్ చేస్తున్నానండి. తిలకించండి. భెండి కట్టా అండి. చూస్తున్నారు కదా, వెరీ సింపుల్ ప్రాసెస్తో తయారు చేసామండి. బెండకాయని కట్ చేసి చక్కగా ముందు వాష్ చేసి ఆ తర్వాత బెండకాయని కట్ చేసి చిన్న పీసెస్ లాగా చేసి పక్కన పెట్టుకున్నామండి. పెద్దలపాయ పీసెస్, అల్లం చిన్నులపాయల పేస్టు, కర్రీ లీవ్స్ అన్నీ ఫ్రై చేసుకున్నామండి. అందులో ఈ భెండి పీసెస్ని యాడ్ చేసామండి. ఉప్పు, పసుపు యాడ్ చేసామండి. చూస్తున్నారు కదా, ఒక 2 నిమిషాల పాటు భెండి పీసెస్ మెత్తగా అయిపోయాయండి. ఆ తర్వాత టమాటా పీసెస్ని యాడ్ చేశానండి. ఇక ఉప్పు ముందు యాడ్ చేసాం కదండి, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడరు, టమాటా పీసెస్ మిక్స్ చేసామండి. అన్నీ చక్కగా ఉడికాక కొద్దిగా వాటర్ యాడ్ చేసామండి. మన ఇష్టం, కోకో పౌడర్ కావాలంటే వేసుకోవచ్చండి. నేను మాత్రం వేయలేదండి. ఈ విధంగా చక్కగా గ్రేవీలాగా మన భెండి కట్ట రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదా, వేయండి.